నిత్య పూజలివివు నేరిచినను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మంగళవారము, శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిరమాసము, కృష్ణపక్షము, ద్వాదశి తిథి, స్వాతి నక్షత్రము, డిసెంబర్ 16, 2025. ఈరోజు మంగళవారము, విశేషమైన వారార్జి సేవగా మనం అష్టదళ పాదపద్మారాధన జరుపుకుంటున్నాము. మాధ్యాహ్నిక ఆరాధనా కార్యక్రమంలో భాగంగా స్వామివారికి నిర్వహించబడే అష్టోత్తర శతనామార్చన ప్రతిరోజు ఏకాంతముగా తులసి దళములతో నిర్వహించబడుతుంది. ఈరోజు మంగళవారం అదే ఆర్జిత సేవగా భక్తుల దర్శనార్థం 108 అష్టదళ స్వర్ణ కమలాలతో నిర్వహించబడుతుంది. అష్టోత్తర శతనామార్చన పూర్తి అయిన తర్వాత శ్రీవారికి మాధ్యాహ్నిక నివేదనలు ఆరగింప చేయబడతాయి. వెంటనే సర్వదర్శనం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతున్న సందర్భంగా మధ్యాహ్నం 1:23 శ్రీవారాలయంలో విశేషంగా ధనుర్మాస కైంకర్యాలు నిర్వహించబడతాయి. తిరుపల్లి ఎలిచి పాసురాలను పఠిస్తూ ఉండగా శ్రీవారికి విశేషంగా ఆరాధన జరిపి, కొత్త పుష్పమాలికలతో అలంకరణ జరిపి, బంగారు చిలకని, శ్రీవల్లి పుత్తూరు చిలకని స్వామివారికి అలంకరణ గావించి, బిల్వపత్రాలతోటి సహస్రనామార్చన నిర్వహించి, ధనుర్మాసం విశేష నైవేద్యాల్లో భాగంగా వడపప్పు, పొంగలి, అన్నప్రసాదాలు విశేషంగా స్వామివారికి నైవేద్యంగా సమర్పించి, సాతుమరు పూర్తి అయిన తర్వాత భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంకాలం 1000 దీపాలతో అలంకరించబడి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు. వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి, నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజన సమర్పణతోటి దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని ఆలయంలోకి వేంచేస్తారు. ఆలయంలో ఆస్థానం పూర్తి అయిన తర్వాత గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్ళింపు చేసుకొని, గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని, బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని, శ్రీ వైకానస భగవత్శాస్త్రోక్తమైన మంత్రాలతోటి శ్రీవారికి, ఉత్సవమూర్తులకి ఉపచారాలు సమర్పించి, కొత్త పుష్పమాలికలతోటి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి, చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి, నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. తులసి దళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, దోశ శ్రీవారికి నైవేద్యంగా సమర్పించి, తిరువీసన నైవేద్యం పూర్తి అయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ధనుర్మాసం సందర్భంగా ఏకాంత సేవలో శ్రీకృష్ణస్వామి వారికి ఏకాంతంగా తిరుమంజనాన్ని నిర్వహించి, అలంకరించి, బంగారు పట్టుపాన్ పైన శ్రీకృష్ణస్వామి వారిని వెంచేపు చేసుకుని, ఈ సందర్భంగా కృష్ణస్వామి వారికి దానోష్టమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి, కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద.